ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా धरती के सवाल अंतरिक्ष के जवाब पाठ्यांशం నుంచి पाठांतर्गत प्रश्न और उन्मुखीकरण प्रश्न को सीखेंगे। उन्मुखीकरण प्रश्न देखिए, यह है उन्मुखीकरण का प्रश्न है। हवाई जहाज का आविष्कार किसने किया? उड़ते हवाई जहाज को देखकर आपको क्या लगता है, क्यों? पशु पक्षी और मानव गुणों में क्या अंतर है? देखिए, हवाई जहाज का आविष्कार किसने किया? हवाई जहाज का आविष्कार विल्बर राइट व ओरोविन राइट भाइयों ने किया। మరి విమానాన్ని కనుగొన్నది ఎవరు? విల్బర్ రైట్, అలాగే ఆయన యొక్క ఇద్దరు సోదరులు, అన్నదమ్ములు ఇద్దరు, విల్బర్ राइट और ओरोविन राइट। दूसरा प्रश्न, उड़ते हवाई जहाज को देखकर आपको क्या लगता है, क्यों? మరి ఎగురుతున్నటువంటి విమానాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు అని మనం ఇక్కడ ఉన్నటువంటిది సేమ్ రాస్తాం। उड़ते हवाई जहाज को देखकर, उड़ते हवाई जहाज को देखकर मुझे लगता है कि నాకు అనిపిస్తుంది ఏమనంటే మే బీ उसमें बैठकर पक्षी की तरह आकाश में विचरण कर लूं। నేను కూడా అందులో కూర్చుని, ఎందులో విమానంలో కూర్చుని పక్షిలాగా ఆకాశంలో నేను కూడా విహరించాలని అనుకుంటున్నాను। నేను కూడా నేను కూడా పక్షిలా, మరి విమానంలో కూర్చుని పక్షిలా నేను కూడా ఆకాశంలో మరి అలా విహంగం చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు నాకు అలా అనిపిస్తుంది విమానాన్ని చూస్తే అని చెప్తున్నాను। తీసరా ప్రశ్న, పశు పక్షి और మానవ గుణం में क्या अंतर है? మరి పశుపక్షాదులు అలాగే మానవుని యొక్క గుణగణాల్లో ఉన్నటువంటి భేదం ఏంటి, వాటికి మనకి ఉన్నటువంటి భేదం ఏంటి? పశు పక్షి और మానవ గుణం में बहुत अंतर है। పశుపక్షాదుల్లోనూ అలాగే మనుషుల్లోనూ చాలా తేడా ఉంది, చాలా భేదం ఉంది। పశు పక్షిयों में सोचने की और समझने की శక్తి नहीं है। మరి పశుపక్షాదుల్లో మరి ఆలోచించే శక్తి గాని అర్థం చేసుకునేటువంటి ఆ శక్తి వాటికి లేదు। పశుపక్షాదులు ఆలోచించను లేవు, అర్థం చేసుకోను లేవు। परंतु కానీ మానవ को भगवान ने सोचने और समझने की శక్తి दी है। కానీ భగవంతుడు మాత్రం మానవుడికి ఏం చేశాడంటే ఆలోచించే శక్తి, అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలని మానవుడికి ఇచ్చాడు। మనం ఆల్రెడీ లెసన్ స్టార్టింగ్ లోనే ఉన్ముఖీకరణ నేను ఓరల్ గా చెప్పేశాను, సో మీకు రిటర్న్ గా చెప్తే బాగుంటుంది కదా అని మరలా ఇప్పుడు ఒకసారి రిటర్న్ గా చెప్పాను అంతే। మనకి ఇవేమి ఎగ్జామ్కి వచ్చేటువంటివి ఏం కాదు, కానీ మనం తెలుసుకోవాలి కదా ప్రతి విషయం, అందుకని చెప్పడం జరిగింది। अब पाठांतर्गत प्रश्न सीखेंगे। पाठांतर्गत प्रश्न, पाठ में आए हुए पाठांतर्गत प्रश्न देखिए। पाठांतर्गत प्रश्न, पहला प्रश्न, निरक्षरों को साक्षर बनाने के लिए, निरक्षरों को साक्षर बनाने के लिए सरकार द्वारा क्या क्या कदम उठाए जा रहे हैं? మరి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేయడానికి ప్రభుత్వం ద్వారా ఏమేమి స్టెప్స్ తీసుకోబడతా ఉన్నాయి? మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలు లేదా ఏ రకంగా మరి ఈ యొక్క నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులు చేయడానికి పూనుకుంటుంది, అది మన ప్రశ్న। देखिए, निरक्षरों को साक्षर बनाने के लिए प्रौढ़ शिक्षा केंद्र खोले गए। निरक्षरों को साक्षर बनाने के लिए प्रौढ़ शिक्षा केंद्र खोले गए। మరి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా మార్చడానికి ప్రౌఢ శిక్షా కేంద్ర కోలే గయే। మరి సాయంత్రం సమయంలో వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి, మరి పగలంతా వాళ్ళు పని పాటలు అందు ఉంటారు, స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే అయ్యే పని కాదు, కాబట్టి వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి మరి అలా ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో ఆ పెద్దవాళ్ళందరికీ నైట్ బడులు పెట్టి చెప్పడం జరిగేదన్నమాట। साक्षर भारत कार्यक्रम द्वारा निरक्षर महिलाओं को अक्षर ज्ञान दिया जाए।
అలాగే ప్రత్యేకించి మహిళల కోసం సాక్షర్ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వం నిరక్షరాస్యులైనటువంటి స్త్రీలందరినీ కూడా అక్షరాస్యులుగా మార్చి అక్షర జ్ఞానం అందించడం అనేది జరిగింది. अक्षर दीप्ति कार्यक्रम के द्वारा गांव गांव में जाकर सांस्कृतिक कार्यक्रम, कला जातरों और भाषणों के द्वारा साक्षरता का महत्व समझाया गया. అలాగే అక్షర దీప్తి, ఈ అక్షర దీప్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోను మారుమూల ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులోకి వెళ్ళి కొన్ని రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారాను, అలాగే కళా జాతరల పేరిట, అలాగే భాషణంకి ద్వారా మంచి మంచి ఉపన్యాసాల ద్వారా అక్షరాస్యత యొక్క గొప్పతనాన్ని గురించి పల్లెటూరుల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ప్రౌఢ శిక్షా కేంద్రం ఉన్నాయి, సాక్షర భారత్ ఉంది, అలాగే అక్షర దీప్తి ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి మరి అనేక రకాలుగా నిరక్షరాస్యతను పోగొట్టడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. दूसरा प्रश्न देखिए. दूसरा प्रश्न, एक छात्र में कौन कौन से महत्वपूर्ण गुण होने चाहिए. మరి ఒక విద్యార్థిలో ఏ ఏ గొప్ప గుణాలు ఉండాలి అని అడుగుతున్నారు. देखिए, एक छात्र में अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर गुण जैसे महत्वपूर्ण गुण होने चाहिए. మరి ఒక విద్యార్థి తన పట్ల తాను నిజాయితీ పరుడుగా ఉండాలి, ఇతరుల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి మంచి గుణాలు, మహత్వపూర్ణమైనటువంటి గుణాలు అతనిలో ఉండాలి. అనుశాసన కా పాలన కరనా చాహియే, అలాగే డిసిప్లిన్ కూడా ఉండాలి. క్రమశిక్షణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ కి. పడాయి మే నిరంతర ప్రయత్నశీల రెహనా చాహియే. ఇక చదువు విషయానికి వస్తే ఎల్లప్పుడూ తన గోల్ రీచ్ అయ్యే వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి, ఎక్కడ ఆగడానికి వీల్లేదు. और तीसरा प्रश्न देखिए. तीसरा प्रश्न, एक छात्र के रूप में विकसित भारत के स्वप्न को साकार करने के लिए हमें क्या क्या करना चाहिए. మరి ఒక విద్యార్థిగా ఉన్నాను కదా నేను, మీ విద్యార్థులు అనేటువంటి మేము అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క కళలను సాకారం చేయడానికి మేము ఏమేమి చేయాలి, మరి మేము ఏ పనులు చేయటం ద్వారా భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి, లేదా భారతదేశం ఉన్నతాభివృద్ధి చెందుతుంది, అభ్యుదయ పదంలో పయనించాలంటే ఒక విద్యార్థులుగా మేము ఏం చేయాలి, అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ భారతదేశానికి మేము ఏం చేయగలం, ఏం చేస్తే బాగుంటుంది. ఈ ప్రశ్న తెలుసు కదా మనకి, ఏపీజే అబ్దుల్ కలాం గారి స్టూడెంట్స్ అడిగిన ప్రశ్న. సో అప్పుడు సార్ మనకి ఏం చెప్పారు, एक छात्र के रूप में विकसित भारत के स्वप्न को साकार करने के लिए हमें खूब परिश्रम करना चाहिए. మరి ఒక విద్యార్థి రూపంలో ఉన్నటువంటి నీవు అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం యొక్క కళలను సాకారం చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి, खूब परिश्रम करना चाहिए, బాగా చదువుకోవాలి. इसके पहले, దీనికన్నా ముందు हमें अपने जीवन में एक लक्ष्य को बना लेना चाहिए. దీనికన్నా ముందు మనం ఏం చేయాలి, మన జీవితంలో ఒక లక్ష్యాన్ని, ఒక గోల్ని ఏర్పాటు చేసుకోవాలి. फिर उसे सफल बनाने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करना चाहिए. సో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకుని మనం విజయం పొందాలి అంటే అవసరమైనటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని కూడా సంపాదించుకోవాలి. నైతిక మూల్యం కా అపనానా చాహియే. వీటన్నిటితో పాటుగా నైతిక విలువలు అనేవి ఉన్నాయి సమాజంలో. సో ఆ నైతిక విలువలు అనగా మానవతా విలువల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కోల్పోకూడదు, వాటిని కూడగట్టుకోవాలి అంటున్నారు. చౌथा प्रश्न देखिए. भारत को भ्रष्टाचार से मुक्त कराने में छात्रों का क्या योगदान हो सकता है. భారత్ కో భ్రష్టాచార్ సే ముక్త్ కరాణే మే, మరి భారతదేశాన్ని భ్రష్టత్వం నుండి విముక్తురాలను చేయటంలో ఛాత్రంగా క్యా యోగదాన్ హో సక్తా హై, మరి విద్యార్థుల యొక్క యోగదాన్ ఏంటి, అసలు విద్యార్థుల యొక్క బాధ్యత ఏంటి, వాళ్ళు ఏం చేస్తే, అంటే విద్యార్థుల యొక్క పాత్ర ఏంటి, భారతదేశాన్ని భ్రష్టత్వం నుండి విడిపించడంలో విద్యార్థుల యొక్క పాత్ర ఏమై ఉంది అని అడిగారు. देखिए, भूतपूर्व राष्ट्रपति माननीय एपीजे अब्दुल कलाम जी की दृष्टि में भ्रष्टाचार उन्मूलन में 3 तरह के लोग सहायक सिद्ध हो सकते हैं.
మరి మన మాజీ రాష్ట్రపతి మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు యొక్క దృష్టిలో భ్రష్టత్వాన్ని నిర్మూలించాలంటే 3 రకాలైనటువంటి వ్యక్తులు సహాయం చేయగలుగుతారు. మనకి వాళ్ళు మాత్రమే ప్రధాన పాత్ర పోషించగలుగుతారు. వారెవరు అంటే మాతా పిత और ప్రాథమిక విద్యాలయకే శిక్షక్, తల్లి తండ్రి ప్రాథమిక పాఠశాల యొక్క గురువు గారు. भारत को भ्रष्टाचार से मुक्त कराने में छात्रों का महान योगदान हो सकता है. మరి భారతదేశాన్ని భ్రష్టత్వము నుండి విడిపించడంలో విద్యార్థుల యొక్క పాత్ర చాలా గొప్పదనే చెప్పాలి. పెహలే సంకల్ప కరళే అన్నిటికన్నా ముందు వాళ్ళు ఏం చేయాలి? ఒక దృఢ సంకల్పాన్ని తీసుకోవాలి. హమ్ సదైవ ఈమాందారీ ఏవం భ్రష్టాచార ముక్త జీవన్ కా నిర్వాహ కరేంగే. ఏమని వాళ్ళు దృఢ సంకల్పించుకోవాలి అంటే, మేము ఎల్లప్పుడూ కూడా నిజాయితీగా ఉంటాము మరియు భ్రష్టత్వానికి దూరంగా ఉండేటువంటి జీవనాన్ని మేము జీవిస్తాము. అంటే ఎట్టు పరిస్థితుల్లోనూ మేము భ్రష్టత్వం జోలికి వెళ్ళము. और दूसरों के लिए ఆదర్శవాన్ బనే రహేంగే. అంతేకాకుండా ఇతరులకి రోల్ మోడల్గా ఉంటాం, ఆదర్శవంతులుగా మేము ఉంటాము. సో ఇలా మేము చేసినప్పుడు భారతదేశాన్ని భ్రష్టత్వం నుంచి మనం విడిపించగలుగుతాం. 5वां प्रश्न देखिए, बच्चों के लिए टेसी థామస్ का संदेश क्या है. మరి విద్యార్థులైనటువంటి వారికి టెసీ థామస్ గారు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి, సందేశం ఏంటి అంటే, बच्चों के लिए टेसी थॉमस का संदेश है कि वे जो भी पढ़े ज्ञान से पढ़े. సో టెసీ థామస్ విద్యార్థులకి ఏ మెసేజ్ ఇస్తున్నారు అంటే, విద్యార్థులు వాళ్ళు ఏదైతే చదువుతున్నారో దాని జ్ఞాన్సే పడే అంటే మనసు పెట్టి చదవాలి, జాగ్రత్తగా చదువుకోవాలి. మెహనత్ కరే, ఆ చదువు కోసం చాలా కష్టపడాలి. ఆరు లక్ష్య ప్రాప్తి కరణే తక్ రుకే నహి, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని, వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అయ్యే వరకు కూడా వెనక తిరిగి చూడొద్దు, ఆగొద్దు ఎక్కడా కూడా. జో ఉనిహేం పసంద్ హే, ఏదైతే వాళ్ళకి ఇష్టం అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్, మీ ఇష్టం, जो भी आपको पसंद है, जो उन्हें పసంద్ है उसमें अपना जी जान लगा दे. మరి మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని ఏం చేయాలంట, జీ జాన్ లాగాది, ప్రాణం పెట్టి చదవాలంట. అంటే అంతగా నిమగ్నం అయిపోవాలి. మీరు లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి అంటే అంతగా మీరు మనసు పెట్టి ప్రాణం పెట్టినంతగా ఆ సబ్జెక్ట్లో లీనమైపోయారు. కమర కస్కర్ తయారీ కరే, నడుం కట్టుకుని సిద్ధపడాలి. అంటే నడుం కట్టుకోవటం అంటే ఇక్కడ కమర కస్కర్ దృఢ సంకల్పంతో ప్రయత్నించాలి, ప్రతిది సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ కూడా సఫలత అవశ్య ఉనికే కదం చూమిగి. ఎవరైతే ఇలా ప్రాణం పెట్టి లీనమైపోయి మనసు పెట్టి చదువుకుంటారో, కష్టపడతారో, లక్ష్యాన్ని చేరుకునే వరకు వెనక తిరిగి చూడకుండా ఉంటారో, వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్లో ఎవరైతే దృఢ సంకల్పంతో ఈ పనిని కొనసాగిస్తారంటే, లక్ష్యం వైపు ఎవరైతే ఇలా దృఢ సంకల్పంతో ప్రయాణిస్తారో వాళ్ళని విజయం ఏం చేస్తుందంట, తప్పకుండా వాళ్ళ యొక్క పాదాలని విజయమే వచ్చి ముద్దాడుతుందట. వీళ్ళ విజయాన్ని ముద్దాడటం కాదు, విజయమే వచ్చి వీళ్ళ పాదాలని ముద్దాడుతుందట అలా చదివే పిల్లల్ని. और 6वां प्रश्न देखिए, टेसी थॉमस को अग्निपुत्री का उपनाम क्यों दिया गया होगा. మరి టెసీ థామస్ గారికి అగ్నిపుత్రి అనేటువంటి బిరుదు ఇచ్చారు కదా, ఎందుకు ఇవ్వబడింది? టెసీ థామస్ గారికి అగ్నిపుత్రి అని ఆ యొక్క ఏంటది బిరుదు ఎందుకు ఇవ్వబడింది? రక్షా అనుసంధాన్ और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था. మరి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, రక్షణ, పరిశోధన, విజ్ఞాన, సాంకేతిక రంగాలు అనేవి కేవలం ఇవి పురుషులకు మాత్రమే సంబంధించిన రంగాలు ఇవి. मगर टेसी थॉमस अपनी मेहनत, लगन और दृढ़ निश्चय से रक्षा अनुसंधान और विकास संगठन माने DRDO के अग्नि 5 कार्यक्रम की निर्देशक बनी. మనం చూసాం కదా, సో పురుషులు మాత్రమే చేయగలరు, వాళ్ళు మాత్రమే రాణించగలరు అన్నటువంటి ఈ రక్షణ, పరిశోధన, అలాగే విజ్ఞాన రంగాలు ఏవైతే ఉన్నాయో, శాస్త్ర సాంకేతిక రంగాలు, వాటిలో మరి అడుగు పెట్టారు టెసీ థామస్. అందులో అడుగు పెట్టి తన యొక్క పరిశ్రమతోనూ తన యొక్క దృఢ సంకల్పంతోనూ ఈ రక్షణ, అలాగే పరిశోధన, అలాగే శాస్త్రీయ సాంకేతిక సంస్థ అయినటువంటి DRDOలు చెప్పుకున్నాం కదా. DRDO అనే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అందులో అగ్ని 5 కార్యక్రమకి నిర్దేశక బని. మరి అగ్ని 5 కార్యక్రమకి ఆవిడ డైరెక్టర్గా ఉన్నారు.
उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनाने का गौरव प्राप्त किया। మరి ఆమె దేశంలోనే మిసైల్ ప్రాజెక్ట్కి మొదటి మహిళగా ఉండి ప్రముఖ పాత్ర వహించి प्रथम मिसाइल वुमेन గా गौरवाన్ని కూడా పొందుకున్నారు। इसीलिए टेसी थॉमस को अग्निपुत्री का उपनाम दिया गया होगा। ఇందుకోసమే టెస్సీ థామస్ గారికి మరి అగ్ని 5 అనేటువంటి కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించారు, ప్రముఖ పాత్ర పోషించి అంతేకాకుండా సక్సెస్ అయ్యారు అందరూ। అందుకని ఆమెకు అగ్నిపుత్రి అనేటువంటి ఓ బిరుదు అనేది ఇవ్వటం జరిగిందనమాట। సో ఈ విధంగా పాఠాంతర్గత ప్రశ్న మనకి 6 ఉన్నాయి, 6 కూడా మనం చెప్పుకున్నాం। ధన్యవాదాలు।